హలో ఎవ్రీవన్. ఈ హోపోనోపోనో మిరాకిల్ ప్రేయరు అద్భుతాలు ఏంటి? ఆ ప్రేయరు దేనికి పనిచేస్తుంది? మనలో ఉన్న నెగటివ్స్ని తీసేయటమే కాకుండా మనం కోరుకునే కోరికలు మేనిఫెస్ట్ అవ్వటానికి ఆ ప్రేయర్ ఎలా పనిచేస్తుందో మరింత వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ అనేక గ్రంథాల్లో మీరు ప్రార్థనలో నమ్మకంగా ఏం కావాలని కోరుకుంటే అది తప్పకుండా లభిస్తుందని 5000 సంవత్సరాల క్రితమే రాయబడిన గ్రంథంలో రాయబడి ఉంది. మీరు ఏవి కావాలని కోరుకుంటారో మీ ప్రార్థనలో అవి లభిస్తాయని నమ్మితే తప్పకుండా లభ్యమవుతాయి అని రాయబడి ఉంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, గురువుని, ప్రత్యేక హోపోనోపోనో హీలర్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని, మీకున్న నెగటివ్స్ అన్నీ సులభంగా తొలగిపోయి ఈ ప్రేయర్ చేసుకోవటం ద్వారా మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏది అట్రాక్ట్ చేస్తే దాన్ని పొందుతాం, అది కూడా నమ్మకంతో. ఈ సబ్జెక్ట్లో అత్యంత విశ్వాసము అనేది చాలా ముఖ్యం. నమ్మకం లేకపోతే ఇది పనిచేయదన్నమాట. అంటే అట్రాక్షన్, మీరు మనస్ఫూర్తిగా అట్రాక్ట్ చేస్తేనే, ఆకర్షిస్తేనే, కోరుకుంటేనే అది పనిచేస్తుంది. అది కూడా యాక్షన్ ఉండాలి, అనుభూతులు ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి. 5 సెన్స్ ఇన్సైడ్ కోట్ల కణాలని ఫీల్ అవుతూ ఆ కోరుకున్న దాని మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ ఉండాలి. అదర్వైజ్ అది పనిచేయదు. ఇక్కడ మన చిన్ననాటి నుంచి అనేక సంవత్సరాలుగా కొన్ని చూడకూడని చూస్తాం, వినకూడని వింటాం, నమ్ముతాం. భయాలు ఏవేవో చూసి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బు అంటే దాని మీద ప్రత్యేకమైన ఇష్టం లేకపోకుండా, అంటే అది చెడ్డదని, మానవ సంబంధాలు చెడగొడుతుందని, దానివల్ల ఎన్నో విపత్తులని, అది ఉంటే దొంగలు పడతారని భయమని, కాపాడుకోలేమని, ఇక్కడ రకరకాల భయాలు ఆ సబ్కాన్షియస్ వ్యవస్థలో, మన ఇన్నర్ చైల్డ్లో లోపల ఫ్రేమ్స్ కింద కొన్ని లక్షలు పెరిగిపోయి ఉంటాయి చిన్ననాటి నుంచి. ఇప్పుడు మనం ఎంత ట్రై చేసినా ఆ నెగటివ్ ఫ్రేమ్స్ నిండిపోయి ఉండటం వల్ల ఏ పని కూడా అవ్వట్లేదు. ఎందుకంటే సబ్కాన్షియస్ మనం చిన్ననాటి నుంచి చూపించిన వాటిని నమ్మి ఇప్పుడు కావాల్సిన వాటిని కోరుకుంటున్నా సరే అవ్వకుండా చేస్తుంది. ఎందుకని? అన్ని లక్షల నెగటివ్స్ ఫ్రేమ్స్ పెరిగిపోయి ఉండటం వల్ల అవి క్లియర్ అవ్వకుండా ఏది కోరుకున్నా అవ్వదు. డిప్రెషన్, ఒకలాంటి విపరీతమైనటువంటి ఆదృత, ఇలాంటివన్నీ, ఏదైనా చదువుతున్నా గుర్తుండకపోవటం, ఇంట్రెస్ట్ సరిగ్గా పెట్టకపోవటం, లేకపోతే ఏ పని మీద సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవటం, ఏది కోరుకున్నా వ్యతిరేకంగా రావటం, అప్పులు పెరిగిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే డబ్బు కోసం ప్రత్యేకంగా మనం ఏం చెప్పాలంటే, డబ్బు గురించి సరైన దృక్పథం ఏర్పరచుకోవాలి. ఈ హోపోనోపోనో ప్రేయర్ ద్వారా ఆ డబ్బుకున్నటువంటి మనకు రాకుండా అడ్డుకుంటున్న నెగిటివ్ బ్లాక్స్ క్లీన్ అవటానికి ఇలా చెప్పండి. ఏమనంటే, మీ చేతుల్లోకి ఆ డబ్బు తీసుకొని, మీ దగ్గర ఉన్న పాకెట్ మనీ కానీ ఇంట్లో ఉన్న ఆ డబ్బు తీసుకొని, ఆ డబ్బును చూస్తూ, డియర్ మనీ, నా చిన్ననాటి నుండి ఈ క్షణం వరకు నీ పట్ల నేను తెలిసి తెలియక చేసిన తప్పులకు ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాను. డబ్బుని లెక్క చేయకపోవటం, లేకపోతే సరిగ్గా ఇసిరి పాడేయటం, సరిగ్గా ప్రేమను చూపించకపోవటం, ఇలాంటివన్నీ అశ్రద్ధ చేయటం వల్ల నా తప్పులకు అన్నిటికీ ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నాను. ఇప్పటి నుంచి నేను డబ్బుని ప్రేమిస్తున్నాను. నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. నేను డబ్బుని చాలా పనికి వచ్చే విధంగా తెలివిగా ఉపయోగిస్తాను. వృధా చేయకుండా పనికి వచ్చేటట్టుగా సరైన ఆలోచన పూర్వకంగా వాడతాను. నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది. నేను డబ్బుని ఆనందంగా ఖర్చు చేస్తాను. ప్రతి బిల్లు చాలా హ్యాపీగా ఖర్చు చేస్తాను. అది మళ్ళీ నా దగ్గరికే తిరిగి ఎన్నో వేల రెట్లు వస్తుంది. అద్భుతమైన రీతిలో ఆ డబ్బు పట్ల నేను ఎప్పుడు ప్రేమను కురిపిస్తాను. డబ్బు చాలా మంచిది, ఎంతో మంచిది. పుష్కలంగా హిమ ప్రవాహం లాగా ధనం నా వైపు ప్రవహిస్తుంది. నేను దానిని మంచికే వాడతాను. విశ్వ నియమాల ప్రకారం 10% దానం చేస్తాను. నేను ఆర్థికంగా, మానసికంగా సుఖ సంపన్నుడుగా ఉన్నాను. అందుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను అంటూ ఆ డబ్బును చూస్తూ, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 108 టైమ్స్ చెప్పాలి. మనం నమ్మకంతో, విశ్వాసంతో చెబితేనే పనిచేస్తుంది. ఈ ప్రేయర్ చేసేటప్పుడు వేరే ఏదన్నా ఆలోచనలు మైండ్లోకి వస్తున్నా, బయట జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసుకున్నా పనిచేయదు.
అంటే ఏ పని చేస్తున్నామో అక్కడ 100% శ్రద్ధ పెట్టాలి, మనసు అక్కడే పెట్టాలి, అదర్వైజ్ పనిచేయదు. అట్లా మనకి అనేక రూపాల్లో యూనివర్సు, విశ్వం ఈ భూమిలోని పంచభూతాల రూపంలో, డబ్బుని ఆ ప్రకృతి రూపంలో ఆ జిగురు ద్వారా తయారు చేస్తారు కాబట్టి అది విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. మన మానసిక సమస్యలని క్లియర్ అయ్యి మ్యాక్సిమం మనకి అన్ని పనులు అయ్యేలాగా చేస్తుంది. అంటే మనం నమ్మితేనే జరుగుతాయి అన్నమాట. ఇక్కడ నమ్మకం లేకుండా ఏది జరగదు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఈ హోపోనోపోనో ప్రేయర్ అనేది మన బాధపడుతూ ఏడుస్తూ డిప్రెషన్లో ఉంటూ చేస్తే పనిచేయదు. ఇక్కడ అందమైన కలలకంటూ ఆ డబ్బుని ఇష్టంగా ప్రేమిస్తూ, లేదా మనకు జాబ్ కావాలి, ఆ జాబు రావట్లేదు, ఏంటి నాకు ఎటు వెళ్ళినా రావట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు అంటే అదే జరుగుతుంది. అంటే మనం దేన్నైనా ప్రేమతో చూడాలి. అంటే మీరు అందమైన కలలు కనాలి, మీరు ముందుకే చూడండి. ఎందుకంటే అన్ని సమయాల్లోనూ మీరు అనంతమైన జీవితంలోకి విశ్వశక్తితో మీలోని ఆత్మ ద్వారా తేరి చూస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చక్కటి అవగాహన ఉండాలి, మనసులో క్లారిటీ ఉండాలి. పాత సంఘటనలు జరిగిపోయినవి ప్రతిసారి నెమరు వేస్తూ ఉంటారు చాలామంది, తద్వారా దాన్నే ఆకర్షిస్తారు. ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాను, ఆ మహోన్నతమైన విశ్వశక్తి నాకు అండగా ఉంది, తన ఆశీస్సులు అందచేస్తుంది. కాబట్టి నా గతంలోని పొరపాట్లు, నేను ఎవరి పట్ల అయినా తెలియక చేసిన తప్పులకు అన్నిటికీ క్షమాపణ చెప్తున్నానని చెప్పండి. ఎందుకంటే అవి ఆటంకాలుగా ఏర్పడి, ఫ్రేమ్స్ కింద ఏర్పడి మనం ఎవరిని క్షమించకుండా ఉంటాం. ఎవరో తప్పు చేశారని, మన పట్ల అన్యాయంగా ప్రవర్తించారని లోపల కక్ష పెట్టుకుని ఉంటారు. తద్వారా ఏ పని చేస్తున్నా అవ్వదు. హృదయం అంతా క్లీన్ అయిపోవాలి. మీరు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు లేదా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచినప్పుడు మీ హృదయం మీద 2 చేతులు ఉంచుకొని మీరు చెప్పవలసింది ఫస్ట్ ఏంటంటే, నేను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను, నేను అందరినీ క్షమిస్తున్నాను, అందరితో ప్రేమగా ఉంటున్నాను. పంచభూతాలను, దేవుణ్ణి, నాలోని గొప్ప ఆత్మను, ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, డబ్బుని, సంపదలను, నా కుటుంబ సభ్యులను, నేను చేస్తున్న జాబ్ని, చేస్తున్న బిజినెస్ని, లైఫ్ పార్ట్నర్ని, అందరి పట్ల, ప్రతి దాని పట్ల నేను కృతజ్ఞులై ఉంటున్నాను. నేను ఒకవేళ తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను. ఈ రోజు నుంచి నేను అందరి పట్ల, అన్నిటి పట్ల నిజమైన ప్రేమను చూపిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పాలి. ఆ పొరపాట్లకు క్షమాపణ చెప్పినప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోతాయి అన్నమాట. హృదయం అంతా క్లీన్ అయిపోవాలి. అప్పుడు మనం చేస్తున్న అఫర్మేషన్స్ కానీ, చేస్తున్న హోపోనోపోనో ప్రేయర్ కానీ తప్పకుండా ఫలిస్తుంది. అందుకు మనం నిజాయితీతో కల్మషం లేని హృదయంలో చిన్నపిల్లల మనస్తత్వం లాగా మారిపోవాలి. కల్మషం లేని హృదయంతో ఉంటే ఆ ప్రేయర్ పనిచేస్తుంది. అక్కడ విశ్వాసంగా మనం చాలా ఇష్టంగా ప్రేయర్ చేయగలుగుతాం. ఆ హోపోనోపోనో తద్వారా పనిచేస్తుంది. ఇక్కడ హోపోనోపోనో అంటే అది జపాన్ భాష. అక్కడ దాదాపు 30 కోట్లకు మంది గత 10 ఏళ్ల క్రితమే దీని ద్వారా నయం పొందారు. అంటే మానసికంగా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు కానీ, ఎర్లీ మార్నింగ్ కానీ చేతిలో చేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు చెప్తారు. అందువల్ల ఆ కుటుంబం అంతా కూడా 100 సంవత్సరాల పైనే బతుకుతూ ఉంటారు. క్షమాపణలు చెప్పేస్తారు, హృదయం అంతా క్లీన్ చేసేసుకుంటారు. ఆ హృదయం క్లీన్ అవ్వకపోతే డిసీజెస్ రూపంలో మనకి అనేక రోగాలు వస్తాయన్నమాట. లోపల కక్ష పెట్టుకోకూడదు, ఎవరి మీద పగ పెట్టుకోకూడదు. అది లోపల ఏమవుతుంది, కణాలన్నింటిని కూడా డియాక్టివేట్ చేసి ఒక డిసీజ్ రూపంలో బయటకు చూపిస్తుంది అన్నమాట. ఎవరి మీద విసరాలని ఒక నొప్పి కణిక పట్టుకుని ఊగిపోతూ ఉన్నప్పుడు ఈలోపు వాళ్ళ దేహమే కాలిపోతుందని చెప్తున్నారు గొప్ప గొప్ప జ్ఞానులు. అందువల్ల నీ హృదయం ఎప్పుడు కూడా ప్రేమతో, యవ్వనంతో, యంగ్గా ఉండాలి. కళకళలాడుతూ ప్రేమనే నింపుకోవాలి. ఎందుకంటే మనలోని ఆత్మ అంటే ఇన్నర్ చైల్డ్ అన్నా, ఆత్మ అన్నా, సబ్ కాన్షియస్ మనసు అన్నా, సోల్ అన్నా ఒకటే పేరు. అది ప్రేమను మాత్రమే కోరుకుంటుంది. ఆ ప్రేమను మాత్రమే అది తీసుకుంటుంది. కక్షని, కార్పణ్యాలను, వీటన్నిటిని డిసీజ్ రూపంలో మన శరీరానికి చూపిస్తూ ఒక రోగాన్ని ఇస్తుంది అనమాట, అంతు చిక్కని రోగాన్ని. అందువల్ల మనం అలాంటి కక్షలే పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం జ్ఞానం కలిగిన వాళ్ళం. ఆ మహోన్నతమైన గొప్ప గాడ్ అన్న, యూనివర్స్ అని మనం సైన్స్ ప్రకారం అంటాం, గాడ్ అని స్పిరిచువల్ ప్రకారం అంటాం. కాబట్టి రెండూ ఒకటే. ఆ గొప్ప ఆత్మ, మనలోని ఆత్మ ఆ గొప్ప శక్తితో కనెక్ట్ అయ్యింది యూనివర్స్తో. మరి ఇక్కడ ఏమని కక్ష పెట్టుకుంటామో అది యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. తిరిగి మళ్ళీ 100 రెట్లు కక్షే వస్తుంది. మనం సాధించేది ఏముండదు చివరాఖరికి. అందువల్ల మీరు ఎప్పుడు కూడా ప్రేమ, సంతోషం, అంతర్గత శాంతి, నవ్వు, భగవంతులోని ఆనందం యొక్క పరిపూర్ణత ఉండాలి.
ఆ భగవంతునిలోని అంధకారం లేనే లేదు. కాబట్టి మీకు అవసరం ఉంది, దానికోసం మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎవరి మీదో మనం కక్ష పెట్టుకుని వాళ్ళు చేయరాని తప్పు చేశారు, నేను క్షమించనండి వాళ్ళని అంటూ ఉంటారు చాలామంది. తద్వారా మనకు రావాల్సిన వాటిని కోల్పోవటమే కాకుండా ఏదనుకున్నా జరగదు. అదొకటే కాదు, మనకి ఎంత నష్టం చేస్తుందంటే మన శరీరాన్ని కూడా ముసలి అయిపోయేలా చేస్తుంది. క్షమించకపోవటం వల్ల ఆ వృద్ధాప్యం వస్తుందంట. అంటే లోపల ఆ కక్ష అనేది అట్లా ఉండిపోతే ఏమవుతుంది, జీవితమే ఆ శరీరాన్ని అది నాశనం చేస్తుందంట. కాబట్టి మీ ఆత్మ యొక్క ఫలాలు ప్రేమ. అంటే మనలోని ఆత్మ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంటుంది, అది బాడీని మార్చుకుంటూ ఉంటుంది. చూడండి, పెద్ద పెద్ద లీడర్లు గొప్ప వాళ్ళు చనిపోయినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఆడియోలో ఆత్మ నశించదు, శరీరం నశిస్తుందని వాయిస్ వస్తూ ఉంటుంది. చూడండి, అంటే ఆత్మకి అసలు మరణం లేదు. అలాంటి ఆత్మకి మనం ఏం చూపించాలి, ప్రేమని చూపించాలి. అది ప్రేమనే కోరుకుంటుంది. బాడీ షెల్టర్ని, ఆహారాన్ని కోరుకుంటుంది. మనసు జ్ఞానాన్ని కోరుకుంటుంది, అంటే బుక్స్ని, మంచి మంచి బుక్స్ని కోరుకుంటుంది. మనలోని ఆత్మ కేవలం ప్రేమనే కోరుకుంటుంది. కాబట్టి ఆత్మ యొక్క ఫలం ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్పు, సాధు స్వభావం, మంచితనం, నమ్మకం, నమ్రత, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ న్యాయ సూత్రం ఈ ప్రపంచంలో లేదని చెప్తున్నారు గెలేషియస్ అని ఆయన. అంటే మీరు అనంత జీవనములో ఒక శిశువు, దానికి ముగింపు లేదు. మీరు అనంతకారానికి వారసులు. చూడండి, గొప్ప గొప్ప జ్ఞానులు, ఋషులు, గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తూ ఉంటారు. తక్కువ మాట్లాడతారు, లోపల కక్ష పెట్టుకోరు, ధ్యానంలో ఉంటారు, ప్రపంచాన్ని పట్టించుకోరు, డిప్రెషన్కి గురవరు, దేన్ని కూడా బలవంతంగా ఏం చేయరు. వాళ్ళు ఎప్పుడు కూడా సైలెన్స్లో ఉంటారు. ఆ సైలెన్స్లో ఆత్మతో మమేకం అవుతారు. ఆ దైవత్వాన్ని తీసుకోమని నీలో మమేకం చేసుకోమని అడుగుతారు. అంటే వాళ్ళు ఘర్షణని కోరుకోరు, ప్రశాంతతను కోరుకుంటారు. మహానుభావులు అందరూ కూడా వాళ్ళందుకే వందల సంవత్సరాలు జీవిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఈ సీక్రెట్స్ తెలుసు అనమాట. ఒక ఆత్మ ఎప్పుడు కూడా ప్రేమనే కోరుకుంటుందని. కాబట్టి భగవంతుడే జీవితం. అది ఇప్పుడు మీ జీవితం యొక్క స్వయంగా పునరుద్ధరించుకుంటుంది. అంటే అది శాశ్వతమైంది ఆత్మ అనేది, దానికి వినాశనం లేదు. ఇది అందరి మనుషులకు వర్తించే వాస్తవం అన్నమాట. మీరు శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు, ఎందుకంటే మీ జీవితమే ఆ దేవుని జీవితం. మీరు మీ మనసును చూడలేరు, కానీ మీకు మనసుందని తెలుసు. మీరు కోరికని చూడలేరు, కానీ మీకు తెలుసు ఆ కోరిక ఏంటి, ఒక జాబ్ పొందాలని, ఒక సరైన మంచి వ్యక్తిని లైఫ్ పార్ట్నర్గా పొందాలని, ఒక ఖరీదైన ఇంటిని పొందాలని, బైక్ కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని, ఖరీదైన బట్టలు, రుచికరమైన ఆహారం తీసుకోవాలి, ప్రకృతిలో విహరించాలి, విదేశీ యాత్రలు చేయాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. కాబట్టి మనం ఆ కోరికలు ఏమిటనేది వ్యక్తం చేసినప్పుడే తెలుస్తుంది. అట్లాగే మీ మనసులోను హృదయంలోనూ ఆ కోరికలు కదులుతూ ఉంటాయి. అవి నిజమైనవి. మీరు జీవితాన్ని చూడలేరు, కానీ మీకు తెలుసు మీరు జీవిస్తున్నారని. అత్యుత్తమ దృష్టికోణం నుంచి ఆ ఈశ్వరుని సత్యాలను ఆలోచించటమే మనం యవ్వనంగా ఉండటం. ఆ యవ్వనములోని సంతోషాల కన్నా మీరు ప్రేమని ప్రదర్శించడం ద్వారా మీ మనసు ఆధ్యాత్మిక మానసిక కసరత్తులో నిమగ్నమై ఉండటం ద్వారా ఈ ప్రకృతిని మీరు ప్రేమిస్తారు. దేని పట్ల అయినా సరే ప్రేమని ప్రదర్శిస్తారు. అట్లా మనసుతో మీరు జీవించినప్పుడు, మంచి హృదయంతో మీరు ప్రతిదాన్ని ప్రేమిస్తారు. అప్పుడు ఆత్మ వందల సంవత్సరాలు మీ జీవితాన్ని యంగగా యవనంగా ఉంచుతుంది అంటున్నారు. అంటే మన ఆలోచనలు ఓర్పు, దయ, ప్రేమ, సద్భావం, సంతోషం, ఆనందం, బుద్ధి, అవగాహన లాంటి గుణాలు మనల్ని ఎన్నటికీ వయసు అవనేయకుండా, ముసలి అవ్వకుండా చేస్తాయట. వాటిని పోషించాలి. అందుకని వాటిని వ్యక్తీకరించండి. మానసికంగా, శారీరకంగా ఎప్పుడు యవ్వనంలో ఉండండి, వీటిని కలిగి ఉండటం ద్వారా. అందుకని ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం ఈ హోపోనో మిరాకిల్ ప్రేయర్ని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని నిద్రపోయేటప్పుడు చెప్పుకోవాలి. మార్నింగ్ టైంలో కూడా చెప్పాలి. మనకు డబ్బు రావట్లేదు అంటే ఆ డబ్బుకి నెగిటివ్ బ్లాక్స్ అంటుకోవటం ద్వారా రావట్లేదు. అందుకని ఆ డబ్బు పట్టుకుని ఆ చేసిన తప్పులు చెప్పినప్పుడు ఆ డబ్బు నెగిటివ్స్ అన్ని తొలగిపోతాయి. అట్లాగే మన జీవితంలో చిన్ననాటి నుంచి చేసిన ప్రతి దానికి కూడా ఆ హోపోనోపోనో ప్రేయర్ మనసు పెట్టి ఇష్టంగా 5 సెన్స్ ఫీల్ అవుతూ యాక్షను, అనుభూతు, ప్రేమ అన్ని రిలీజ్ చేయాలి. అప్పుడు చెప్పాలి. ధ్యాస అంతా అక్కడే ఉండాలి. ఒక పూసల దండ 108 టైమ్స్ ఉన్న పూసల దండ పట్టుకుని ఆ 108 టైమ్స్ చాలా ఇష్టంగా
ఆ మనసును అక్కడే పెట్టి శరీరం మనసు అంతా కూడా కేంద్రీకరించి చాలా ఇష్టంగా చెప్పినప్పుడు నిజంగానే ఆ బ్లాక్స్ అని కూడా క్లీన్ అవుతాయి. ఇంకా అర్థం కాకపోతే ఎవరికైనా సరే గురువుగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మీకు ఆ క్లాస్ అంతా నేర్పించి ఆ బ్లాక్స్ క్లీన్ అయ్యే విధానాన్ని, ప్లస్ మీరు ఎలా కోరుకోవాలి, ఆ కోరుకునేది నెరవేరాలంటే ఇంకెలా ప్రవర్తించాలి, రోజంతా ఎలా ఉండాలి, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అన్నీ నేర్పించడం జరుగుతుంది. మీరు దీన్ని అందిపుచ్చుకుని అందరూ బాగుపడాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో నెగిటివ్స్ పోవాలని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.